విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఆవిష్కరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు గుర్తు చేస్తూ ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు వెల్లంపల్లి తెలిపారు. కూటమి ప్రభుత్వం మోసాలను బయటపెడుతూ నిర్వహించే వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యులు మా వెల్లంపల్లి శ్రీనన్న సారథ్యంలో రేపు జరుగుతున్నటువంటి వెన్నుపోటు కార్యక్రమం నిరసన దినంగా 4వ తారీఖున ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కానీ అలాగే అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గమనిస్తున్నటువంటి వారందరూ కూడా ఎన్నో రకాలుగా చెప్పుకోలేనటువంటి బాధలు, ఒక పక్కేమో ఫీజు రియంబర్స్మెంట్ దాకా విద్యార్థుల బాధలు, ఒక పక్కేమో రైతన్నల బాధలు, ఒక పక్కేమో మహిళలకు ఇస్తానన్నటువంటి పథకం కూడా నీరు కార్చినటువంటి సందర్భాలు. ఇలా చూస్తే సూపర్ 6 దేవుడెరుగు ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయినా కూడా మొన్న జరిగినటువంటి మహానాడులో చూసాం. ఆ మహానాడులో దొంగ హామీలు, అన్ని కాని హామీలు ఇచ్చినటువంటి నేతలకేమో పొగడతలు, అన్ని హామీలు నిర్వర్తించినటువంటి నాయకులకి ట్వీట్లు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరాండం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు 15,000 అని, నీకు 18,000 అని చెప్పని, మీకు 20,000 అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇస్తే నేను 2 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇస్తే నేను 3 ఇస్తానని చెప్పని ప్రజలను నమ్మబలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నారు.